బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ను తిట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు. అసలు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు కూడా అసలు ఎక్కడ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం కానీ, ఎక్కడ సానుభూతి చెందినట్టుగా కూడా తాను వ్యక్తపరచలేదు అంటూ కూడా బుద్ధా వెంకన్న లాంటి రాజకీయ నాయకులు, అంతా టీడీపీకి సంబంధించిన లీడర్లు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అసలు ఇక మాకు సంబంధమే లేదన్నట్టుగా తిట్టారు. డైరెక్ట్గా బాబాయ్ అయిన నందమూరి బాలకృష్ణ గారు కూడా అనడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై. అయితే ఇక్కడ తాజాగా తెలుగుదేశం పార్టీ ఏపీలో అయితే ఈ విజయంపై ఆయన తాజాగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి విజయంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు స్పందించారు. హీరో ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్న అద్భుత మెజారిటీతో గెలిచిన నారా లోకేష్, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి, ఎంపీలుగా గెలిచిన భరత్కి, పురంధేశ్వరి అత్తకు, ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్కు నా శుభాకాంక్షలు అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిన విషయాన్ని మనం చూస్తున్నాం. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ చాలా ఏళ్ళుగా ఆయన స్పందించడమే మానేశారు. అయితే ఇప్పుడు తాను స్పందించడం ఒక్కసారిగా ఇప్పుడు అంతా కూడా షాక్ అవుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఇష్టం ఉన్నట్టుగా తిట్టినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా తాను ఇప్పటిదాకా మాట్లాడిన తాను ఇప్పుడు మాట్లాడడం ఏంటి అంటూ టీడీపీ వాళ్ళు ఏమైనా అంటారా, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ తాను గెలిస్తే ఒకలా గెలవకపోతే ఒకలా మా వైపు ఉన్నావు కదా అని వాళ్ళు ఏమైనా అంటారా అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఇలా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడంతో ఇప్పుడు ఒక్కసారిగా గతంలో తిట్టిన టీడీపీ మరి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు చాలామంది. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయంలో ఎప్పుడు ఎలాంటి ఫీట్స్ అయినా వస్తాయి కళ్ళ ముందుకు అన్న దానికి ఉదాహరణగా మనం చూస్తున్నాము. టీడీపీ కూటమి అయితే గెలవడం అయితే జరిగింది. ఇక తాజాగా ఏపీ సచివాలయంలో కూడా పోలీసులు వెళ్ళడం జరిగిన వార్తను చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో హుటాహుటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులు వెళ్ళి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడి డాటా అక్కడే ఉంచాలి, ఖాళీ చేయకూడదు, ఏ డాటా మిస్లీడ్ కాకుండా ఉండేందుకు ముందస్తుగా ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఐటీ శాఖ అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఆ డాటానంతా కూడా గత ప్రభుత్వంలో తీసుకున్న పథకాలు, స్కీములు అయితేనేమో వీటి వివరాలన్నిటిని కూడా పొందుపరుస్తూ వాళ్ళంతా కూడా డేటాను వీళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది.